అలుపెరగని పోరాటం చేస్తున్న మన రామచంద్ర యాదవ్ అన్న నిజంగా మనకి కలియుగంలో కల్కి అవతరిస్తాడని మన పురాణాల్లో ఉంది. నిజంగా కల్కి వస్తారో రారో తెలియదు, కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులకి అండగా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతులకి అండగా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బహుజనులకు బిడ్డగా మన అందరి కోసం కల్కి అవతారం ఎత్తిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం అది రామచంద్ర యాదవ్ అని మనం గుర్తించవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఆలోచన చెయ్యండి. ఇంతకు మించి మరి మనకి అవకాశం రాదు. మన బహుజనుల్లో ఇంత బలమైన నాయకుడు రాడు. ఎదిరించి పోరాడే నాయకుడు రావడం కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం మేము. కానీ ఇంతవరకు మన బహుజన వర్గాల్లో నుంచి ఒక నాయకుడు కూడా పుట్టుకు రాలా. అలాంటిది నిజంగా ఒక మెరుపులా మెరిశాడు మన రామచంద్ర యాదవ్ అన్న. ఆ మెరుపుని మనం కాపాడుకోవాలి. ఆ మెరుపిచ్చే వెలుగులో మన జీవితాలు తీర్చిదిద్దుకోవాలి. మనం ఈరోజు వేస్తున్న అడుగు మన కోసం కాదు, భావి తరాల కోసమని మీరు అందరూ కూడా గుర్తించాలి. నెక్స్ట్ తరాల్లో మన బిడ్డలు కూడా బానిసలు అవ్వకుండా మనం కాపాడుకోవాలి అంటే భారత చైతన్య యువజన పార్టీని బలోపేతం చేయాలి. ఆంధ్రప్రదేశ్ మొత్తం రాబోయే ఎలక్షన్లకి ప్రతి ఒక్కరము కూడా మన ఇంటిలో మన అన్న, మన ఇంటిలో మన బిడ్డ, మన ఇంటిలో మన తమ్ముడు పార్టీ పెట్టాడు, ఆ పార్టీని బలోపేతం చేయాలి, ఆ వ్యక్తిని ముఖ్యమంత్రిగా మనం తీర్చిదిద్దుకోవాలని ఆలోచన చేసినట్టయితే బహుజనులు రాజ్యాధికారం సాధించిన వాళ్ళం అవుతామని మీ అందరికీ నేను ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో అన్న మీద ఎన్నో అక్రమ కేసులు పెడుతున్నారు. న్యాయం కోసం, బీసీల కోసం, దళిత వర్గాల కోసం ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళు పలకరింపుకి వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఒక విధ్వంసం సృష్టించి కేసులు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. అయ్యా, మీరు ఎలాగా మమ్మల్ని పట్టించుకోరు? ఎప్పుడూ మమ్మల్ని మోసం చేసి మీరు గెలిచి మీరు మీ అధికారాలు సాధిస్తున్నారు. ఏమైనా బీసీలకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. మొన్నక సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నేను విన్నాను. నాకు బాగా బాధ అనిపించింది. బీసీలను ఎలా బాగు చేయాలని నేను ఆలోచిస్తున్నానని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అయ్యా, మీరు ఇప్పటికి ఎన్నిసార్లు సీఎం చేశారు? మీ రాజకీయ జీవిత కాలం ఎంత అని ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా బీసీలు, ఎస్సీలు మేము కలుపుకొని వెళ్తున్నాం, వాళ్ళకి న్యాయం చేస్తున్నాం అని చెబుతూ ఇప్పుడు మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక బహుజనుల్ని ఎలా బాగు చేయాలో నేను ఆలోచిస్తున్నానని అంటున్నారు. ఆయన ఎలా బాగు చేస్తారండి? ఎక్కడ బాగు చేయడానికి ఎలా ఉంది అవకాశం? కుల వృత్తుల వారికి ఏం న్యాయం చేయాలని అడుగుతున్నారు. మరి కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి మీరు ఏ విధమైన న్యాయం చేద్దాం అనుకుంటున్నారో ఒక్కసారి మీరు పత్రికా ముఖంగా తెలియజేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కుమ్మర్లు ఉన్నారు, కుమ్మర్లకి నేను దారి చూపిస్తాను అంటున్నారు, కుల వృత్తుల్లోనే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను అంటున్నారు. మరి కుమ్మర్లకి దారి చూపించాలంటే ఆ కుమ్మర్లు చేసిన వస్తువులను అమ్ముడు పోవాలి అంటే ఫస్ట్ మీరు మీ ఇంటిలో ఆ కుమ్మరి చేసిన కుండలో వండుకొని తినడం నేర్చుకోవాలని నేను తెలియజేస్తున్నా. యాదవులకు న్యాయం చేయాలి. వాళ్ళు కుల వృత్తులు ఆవులు, మేకలు, గొర్రెలు అంటున్నారు. ఆవులు, మేకలు, గొర్రెలు కాసుకోవడానికి ఈరోజు యాదవులు అంత దీనమైన స్థితిలో లేరు. కుల వృత్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మీరు ఎక్కడ సహకరించట్లేదు. వాళ్ళు మీరు ముందుకు తీసుకెళ్ళాలి అంటే కార్పొరేషన్లు పెట్టారు, కానీ ఈ రోజుకి ₹1 నిధి ఇచ్చింది లేదు. యాదవులు మీరు బాగు చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మావి పాల ఉత్పత్తులు కనుక మాకు ఈ పాల కేంద్రాల్లో కూడా వాటాలు ఇప్పించండి అని నేను అడుగుతున్నాను. అలాగే మరి మంగల్ని కూడా నేను బాగు చేస్తానని అంటున్నాను. నువ్వు కార్పొరేట్ షాపుల్లో పెట్టి కటింగులు చేయించుకుంటే మరి మంగళ్ళు, న్యాయ బ్రాహ్మణులు వాళ్ళు ఎలా డెవలప్ అవుతారని కూడా నేను అడుగుతున్నాను. అయ్యా, మీరు ఆలోచించండి. ఇలాంటి వివక్షత మీద ఎదిరించాలని, ప్రశ్నించాలని మనందరి గొంతు ఆయన గొంతుగా తీసుకొని ఈరోజు 2 సంవత్సరాలుగా నాకు తెలిసి గతంలో అన్న రాజకీయాల్లో ఉన్నారు, ఎన్నో బాధలు పడ్డారు. పార్టీ పెట్టినప్పుడు కాంచి ఒక పాదయాత్రలాగా ఆయన ప్రతి జిల్లాకి వెళ్తూ మన గొంతుని ఆయన గొంతుగా వినిపిస్తుంటే ఆయన మీద అక్రమ కేసులు పెడితే ప్రశ్నించే బాధ్యత మనకి ఎవరికి లేదా అని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మన మీద
బాధ్యత ఉందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరి కోసం ఈరోజు రామచంద్ర యాదవ్ గారు ముందుకు వచ్చారు? ఇప్పుడు పాల రమేష్ గారు చెప్పినట్టు ఆయనకున్న విజ్ఞానంతో, ఆయనకున్న ఆ వనరులతో కావాలనుకుంటే కేంద్ర మంత్రి కూడా అవ్వగలరు. కానీ అలా కాదు, నేను ఒక బీసీగా పుట్టాను, నా బీసీల్ని బాగు చెయ్యాలి, నా బీసీలకి రాజ్యాధికారం తీసుకెళ్ళి ఇవ్వాలనే ఆలోచనతో ఎంతమంది ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా చీకొట్టి మరి ఈరోజు మన కోసం ముందుకు వెళ్తున్నారు. అటువంటి వ్యక్తి కోసం మీరు ఆలోచన చెయ్యండి. మరి గతంలో టీటీడీలో